మొన్న పవన్ కళ్యాణ్ అర్జెంట్ గా వాళ్ళ కార్యక్రమమేమో పదవి బాధ్యత, అంటే వాళ్ళ పదవులు తీసుకున్నటువంటి వాళ్ళు బాధ్యతగా ఉండాలని చెప్పడం. దానికి సంబంధించి కాకుండా అర్జెంట్ గా జగన్ మీదకి తీవ్ర స్థాయిలో విరుచుకుపడతా ఉపన్యాసం ఇచ్చారు. పారిశ్రామికవేత్తలు ఇప్పుడు ఆ మెడికల్ పీపీపీకి సంబంధించి పెట్టుబడులు పెడతారనుకుంటే రావట్లేదు. కాబట్టినే జగన్ కి జీవితంలో రాడు, నేను ఆపుతాను, అవసరమైతే చొక్కా మడతేసి ఆపుతాను, లేకపోతే రాజ్యాంగబద్ధంగా ఆపుతాను, ఇది నాది హామీ, మీరందరూ ధైర్యంగా పనిచేయండి, వాళ్ళకి కావాలంటే వాళ్ళ రోమాలు పీకేస్తాను, వాళ్ళ చేతులకి గీతలు పీకేస్తాను, గీతలు చెరిపేస్తాను, ఇలాంటి స్టేట్మెంట్ అంత ఘాటుగా ఇవ్వడానికి కారణం అదే. జగన్ చెప్పాడు రేపు పొద్దున మేము అరెస్ట్ చేస్తాం, జైల్లో పెడతాం. ఎక్కడన్నా కూడా చంద్రబాబు నాయుడు వినకుండా దీనికి ముందుకు తీసుకొని పోతే మాత్రం ఆ తర్వాత కాలేజీలు తీసుకున్నోని మాత్రం మనం అధికారం లేకొచ్చిన వెంటనే 2 నెలలు జరగక మునిపే అందరు జైల్లో ఉంటారు. ఆయన పేరేంటి, సింగపూర్ ఈశ్వరన్. ఇదివరకు పెట్టినటువంటి చట్ట ప్రకారం ఏంటి, ఆ 1600 ఎకరాలు ఎంతో భూమి, దాన్ని గనక క్యాన్సిల్ చేస్తే సింగపూర్ టౌన్షిప్ ని 2.5 రెట్లు డబ్బులు ఇవ్వాలా, బ్రిటన్ కోర్టులో దాని మీద విచారణ అన్నటువంటి పాయింట్ కూడా తీసుకొచ్చారు. అట్లాంటి సింగపూర్ ఈశ్వరన్నే దారికి తేగలిగాడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి. ఏ గొడవ ఏ కేసు లేకుండా వాళ్ళంతటి వాళ్లే విత్డ్రా చేసుకుని వెళ్ళిపోయారు. అట్లాగే విజయవాడలో కనకదుర్గ వారధి అప్పుడు ఉన్నటువంటి బిల్డర్ ఎవరైతే ఆ కన్స్ట్రక్షన్ చేసేటటువంటి వాళ్ళు తెలుగుదేశం అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళు పెట్టించినటువంటిదే. నితిన్ గడ్కరీ వద్దని చెప్పినా సరే తెలుగుదేశం చెప్పి మరి వాళ్ళకి ఇప్పించింది కాంట్రాక్ట్. తెరా చూస్తే వాళ్ళు డబ్బులు మా దగ్గర లేవు, కేంద్రం డబ్బులు ఇవ్వమంటే మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం, మీకు మీ అకౌంట్ లో, అంటే వీళ్ళు ఏంటంటే ఒక డబ్బులు ఎత్తేసిన వాళ్ళు, బ్యాంకులకు ఎగ్గొట్టిన వాళ్ళు అకౌంట్ లో డబ్బులు వేయగానే బ్యాంక్ అది స్వాధీనం చేసేసుకుంటారు. కాబట్టి వేరే అకౌంట్ లో పెట్టడం అంటే అట్లా కుదరదు, నువ్వు ఏ పేరు మీద పెట్టావో ఆ పేరు మీదనే ఇస్తామని దానికి బీజేపీని తిట్టిపోశారు. అది కన్స్ట్రక్షన్ ఆగిపోయింది. కనకదుర్గ వారిది ఇప్పుడు ఏదైతే కనకదుర్గ గుడి పక్కన ఉన్నటువంటి వారిది ఏదైతే ఉందో అదే సంస్థ జగన్ రాగానే నోరు మూసుకుని కట్టేసి, బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ సగంలో ఆపినటువంటి వాళ్ళు జగన్ వచ్చాక నోరు మూసుకుని కట్టేశారు. మచిలీపట్నం హైవే మధ్యలో ఆపిన వాళ్ళు జగన్ వచ్చాక నోరు మూసుకుని కట్టేశారు. మరి అది అతను భయమా, లేకపోతే అంతకుముందు బ్లాక్ మెయిల్ చేసి జగన్ ని బ్లాక్ మెయిల్ చేయలేములే అని కట్టేశారా? బిల్లులు అయితే తీసుకుంటారు కదా, జగన్ ఏం తీసుకోడు కదా, బిల్లులు జరిగిపోయాయి. ఇప్పుడు అట్లాగే మెడికల్ కాలేజీల విషయంలో కూడా జగన్ రేపు పొద్దున ఏమైనా చేయగలడని భయపడ్డారా ఏంటన్నదే అర్థం కాదు.